సికింద్రాబాద్లోని ప్రతిష్టాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకొని దేవాలయ ఆవరణలో నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర విజయవంతం కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాలని కోరినట్టు పేర్కొన్నారు. జూలై 21న జాతర, 22న రంగం భవిష్యవాణి, అంబారీ ఊరేగింపు ఉంటుందని, దానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలను భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అండ్ పర్టికులర్లీ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ రిలేటెడ్ బోనాలు కోసమని ఒకటి కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేశాను. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ విచ్ విల్ బి అసోసియేటెడ్ విత్ దిస్ ఈవెంట్ లైక్ ఎలక్ట్రిసిటీ, ఆర్ఎన్బి, GHMC, sanitation, water works, along with EO of the temple and other police staff, వీళ్ళందరితో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. సో ది ఎయిమ్ ఆఫ్ దిస్ మీటింగ్ వాస్ టు అండర్స్టాండ్ 1 month తర్వాత మాకు బోనాలు హియర్ ఎట్ దిస్ టెంపుల్ షెడ్యూల్డ్ ఉన్నాయి. సో దానికోసమని అవసరం ఉన్న అన్ని అరేంజ్మెంట్స్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఇంకా ఫర్దర్ ఎట్లాంటి ఇష్యూస్ మేము హ్యాండిల్ చేయాలా, దానికోసం ఒక అండర్స్టాండింగ్ కోసమని, ఒక కోఆర్డినేషన్ కోసమని ఈ మీటింగ్ పెట్టాము. సో ఈ మీటింగ్ పెట్టిన తర్వాత మా కంక్లూజన్ ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉన్నారు. చాలా మటుకి దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ నియరింగ్ కంప్లీషన్ యాజ్ వెల్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ అంతా ఆల్ దీస్ వర్క్స్ విల్ బీ ఫర్దర్ కోఆర్డినేటెడ్ and with the aim of ensuring that this event at Mahankali temple goes off peacefully and prajalu who will be coming here, all the public which will be coming here ee event ni attend aitanki and to take blessings of mata here, vallandaru happy ga with peacefully and this devotion successful avvalani, that is our aim.